ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో అగ్ని ప్రమాదం ఆయన కొంప ముంచింది. నోట్ల కట్టలు బయటపడ్డాయి. అంత డబ్బు ఎలా కూడబెట్టారనేది ఆసక్తిగా మారింది. ఇక జస్టిస్ యశ్వంత్ వర్మపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. కొలీజియం సిఫార్సు మేరకు ఆయనపై బదిలీ వేటువేశారు. స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని కూడా కొందరు కోరుతున్నారు. జస్టిస్ వర్మపై దర్యాప్తుతో పాటు అభిశంసన చర్యలకు అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం మార్చి 14వ తేదీన జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో లేకపోవడంతో స్థానికంగా ఉన్నవారు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. ప్రజెంట్ మనం చూస్తున్నాం యశ్వంత్ వర్మ నివాసం వద్దే మనం ప్రజెంట్ ఉన్నాం. ఆయన నివాసం వద్ద ఏదైతే 14వ తేదీన జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి సమాచారం ఇవ్వడానికి కానీ దాని గురించి మాట్లాడడానికి ఎవరు కూడా సిబ్బంది విముఖత వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏదైతే మార్చి 14వ తేదీన అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు లేకపోవడం, ఆయన కూడా ఇంట్లో లేకపోవడంతో ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వారందరూ కూడా సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన వెంటనే ఇటు ఢిల్లీ పోలీసులు అలాగే ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది అందరూ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని ఈ మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేశారు. ఈ మంటలను ఆర్పే క్రమంలో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి అనేది కూడా ప్రధానంగా అగ్నిమాపక సిబ్బంది వారి ఉన్నత స్థాయి అధికారులకు సమాచారం అందించారు. వెంటనే వారు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని ఇక్కడున్న భారీగా పట్టుబడిన భారీగా ఏదైతే నగదు ఇక్కడ కనిపించిందో ఆ నగదు గురించి సుప్రీంకోర్టుకు సమాచారం అందించారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా దృష్టికి వెళ్లిన నేపథ్యంలో దీనికి సంబంధించి తీవ్రమైన చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి ఒక పరిష్కారం, ఒక అధికారిక ప్రకటన చేయాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు కొలీజియం కూడా సమావేశమై వెంటనే ఏదైతే జస్టిస్ యశ్వంత్ వర్మ ఎవరైతే ఉన్నారో అతన్ని గతంలో ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే బదిలీ చేయాలనే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. కొలీజియం ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కానీ దీనికి సంబంధించి మాత్రం ఎటువంటి అధికారిక ఆదేశాలు ఇప్పటి వరకు ఆదేశాలు జారీ చేయలేదు. కానీ దీనిపై జస్టిస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. కానీ ఆయనను ఇక్కడి నుంచి మాతృ కోర్టు ఏదైతే ఉందో, గతంలో అలహాబాద్ కోర్టు ఏదైతే ఉందో అక్కడ 2021 అక్టోబర్లో ఇక్కడికి బదిలీ అయ్యారు. అంతకుముందు అక్కడ అలహాబాద్ హైకోర్టులో పనిచేసేవారు. అక్కడి నుంచి ఇక్కడికి బదిలీ అయిన తర్వాత ఆయనపైన అనేక ఆరోపణలు వచ్చాయనేది కూడా కొంత ఊహాగానాలు కానీ కొంతమంది అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు. ఏదైతే సుప్రీంకోర్టు కొలీజియంలో ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో కేవలం బదిలీ వేటు వేస్తూ మాత్రం సరిపోదు, కఠిన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉంది. కాబట్టి తగిన చర్యలు తీసుకొని నెక్స్ట్ ఎవరు కూడా ఇటువంటి తప్పులకు పునరావృతం కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలనేది కూడా సుప్రీంకోర్టు కొలీజియంకి సంబంధించిన సుప్రీంకోర్టు కొలీజియంలో ఉన్న కొంతమంది సభ్యులు కూడా అది ఒక ప్రధాన డిమాండ్ను జస్టిస్ సంజీవ్ ఖన్నా ముందు ఉంచినట్లు కూడా తెలుస్తోంది. ఏదైతే తుగ్లక్ రోడ్ క్రెసెంట్లో 30 నంబర్ అంటే 30 నంబరు ఏదైతే ఉందో తుగ్లక్ 30 నంబరు క్వార్టర్లో ఆయన అధికారిక బంగ్లా ఇది. ఇక్కడే ఆయన నివాసం ఉంటూ ఉన్నారు. కానీ ఆ సందర్భంలో అగ్ని ప్రమాదం జరిగే సమయంలో ఆయన ఇక్కడ లేకపోవడం, స్థానికులు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడ సంఘటన స్థలానికి చేరుకోవడం, వారికి డబ్బు వారు చూడటం, దానికి సంబంధించి ఉన్నత స్థాయి అధికారులకు సమాచారం ఇవ్వడం, వారు సుప్రీంకోర్టుకి ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగిన తర్వాత తీవ్ర చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయనపై ఒక ఇంటర్నల్గా కూడా కొంత దర్యాప్తు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం కొలీజియం ఒక సిఫారసు చేసింది అనేది ఒక సమాచారం అయితే అందుతోంది. దానికి సంబంధించి అధికారికంగా ప్రకటన అనేది ఇంకా రావాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పటి వరకు దీనికి సంబంధించి అధికారిక నిర్ణయం కొలీజియం కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సి ఉంది. కానీ ఈ నోట్ల కట్టలకు సరైన లెక్కలు లేవు, ఎంత పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేది మాత్రం ఇంకా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే వేటు అంటే బదిలీ అయితే చేశారు. కానీ వేటు వేయాలి ఆయనపైన, న్యాయమూర్తిగా పనిచేయకుండా విధంగా కూడా వేటు వేసి తగిన చర్యలు తీసుకోవాలి. కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్ తరాలకు కానీ మొత్తం సమాజానికి అటు ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉండాలంటే ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎంత పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా తెలియాలి. సరైన లెక్కలు లేవు కాబట్టి దానికి సంబంధించిన లెక్కలు కూడా చూపించాలి అనేది అంశాన్ని కూడా తెర మీదకు తీసుకొస్తున్నారు. ఒక ప్రధాన డిమాండ్ అయితే ఒకటే, ఏదైతే మాతృకోటికి బదిలీ చేయడం మాత్రమే కాదు, బదిలీ చేయడం ద్వారా న్యాయ వ్యవస్థపై
ఆయనపై నమ్మకం అనేది ఉండదు కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలనేది కూడా ఒక ప్రధాన డిమాండ్ అయితే కొలీజియంలో ఉన్న కొంతమంది సభ్యులు చేసినట్లుగా సమాచారం అయితే అందుతుంది. చూడాలి మరి ఏం జరగబోతుంది. సంజీవ్ ఖన్నా కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఫైనల్గా సుప్రీంకోర్టు కొలీజియం కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సింది. వారి కుటుంబ సభ్యులతో కూడా ఇప్పటికే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. యశ్వంత్ వర్మ కూడా ప్రజెంట్ లీవ్లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఆయన బయట ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక అధికారికంగా సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయాలను సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలను జారీ చేస్తుంది అంటే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. సిఫారసు చేసినట్టు తెలుస్తుంది. సుప్రీంకోర్టు కొలీజియం ఆయనను మళ్ళీ అలహాబాద్ హైకోర్టుకు పంపించాలి. గతంలో ఏదైతే 2021 అక్టోబర్ వరకు కూడా అక్కడే పనిచేస్తారు. తర్వాత ఢిల్లీ హైకోర్టుకు ఆయన బదిలీ మీద వచ్చారు. తర్వాత ఇక్కడ ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అగ్ని ప్రమాదం జరగడం వల్ల ఇక్కడ పెద్ద మొత్తంలో నోట్ల కట్లు బయటపడిన నేపథ్యంలో అసలు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనే దానిపై కూడా విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ప్రజెంట్ అయితే సుప్రీంకోర్టు కొలీజియం మాత్రం ఆయన తిరిగి అహ్మదాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ కూడా ఒక సిఫారసు చేసినట్లు కూడా తెలుస్తోంది. కెమెరామెన్ కన్నా కుమార్తో శివ బిగ్ టీవీ, న్యూఢిల్లీ, జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసం నుంచి.